సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతున్న ఈ రోజులలో క్షణాల మీద ప్రపంచంలో జరిగే అనేక విషయాలని మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ కొత్త శకంలో కలుగుతాం. అనేక ఛానళ్ళతో అనేక రకాల ఛానళ్ళతో ఒకటి ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు, సమాచారం విషయంలో కావచ్చు, విజ్ఞానవంతమైన విషయాలు కావచ్చు, అనేక విషయాలని ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ టీవీ ఇవాళ ప్రజల మీద పెడుతున్నందుకు వారికి శుభాకాంక్షలు. ఇది గొప్పగా ఎదగాలని, గొప్పగా ప్రజలు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్కడ చెప్పండి, ప్లస్ టీవీ తెలంగాణ అని చెప్పేసి ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాం. మాకు ఏం చెప్పాలనుకుంటారు? మీ సందేశాలు, మీ సూచనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యానికి దీపక్ లాంచ్ చేసినటువంటి ఈ ప్లస్ టీవీ అనేది ప్లస్ అవ్వాలి అని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మంచి అయినా చెడు అయినా ఒక దిశానిర్దేశం చేసేది ప్రజలకి, ప్రభుత్వాలకి, పార్టీలకి, అన్ని రకాలైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేది మీడియేషన్ చేసేది. కాబట్టి ఈ మీడియా అనేది మీడియేషనే చెయ్యండి, మంచి మార్గంలో వెళ్ళండి. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ఎలాంటి లొంగుబాట్లకు వెళ్ళకుండా, ఎవరి పక్షాన ఒక పక్షాన కాకుండా ప్రజల పక్షాన ప్రభుత్వాన్నైనా సరే ప్రశ్నించే అవకాశం మీకుంది. ఏకైక ఆయుధం మీ చేతిలో ఉంది. కాబట్టి ఎవరైనా సరే తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించండి, నిజాన్ని నిర్భయంగానే మాత్రం చెప్పండి. ఎలాంటి లొంగుబాట్లు లేకుండా స్వేచ్ఛతో పనిచేయాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఇవి ఒక్కటే కాకుండా ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరోసారి దీపక్ అండ్ మీ టీం అందరికి కూడా, కెమెరామ్యాన్లు కానివ్వండి, ఈరోజు పనిచేసేటటువంటి యాంకర్సే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంచి స్టఫ్ని తీసుకొని మంచిని మాత్రమే ప్రమోట్ చేయాలని కోరుకుంటూ, మంచి వ్యూవర్షిప్ సంపాదించాలని, అలాగే ఇప్పుడు ఈ బయటని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈరోజు ప్లస్ టీవీ తెలంగాణ ఇనాగ్రేషన్ జరిగింది. నిజమైన వార్తలు ప్రజలకు అందించడంలో సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. పబ్లిక్ కూడా ఏ వార్త పడితే అట్లా, ఎవరు చెప్తే అట్లా చూడట్లేదు, కరెక్ట్ ఎవరు చెప్తున్నారు అనేది గమనిస్తున్నారు. కాబట్టి ప్లస్ టీవీ ప్రజల మనసులోకి వెళ్ళి నిజమైన వార్తలను నిగ్గు తేలుస్తూ చెప్పగలరని ఆశిస్తూ, వాళ్ళ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్.
సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం దాకా ఈరోజు తెలంగాణలో ఒక నిక్కచ్చితమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ మనకు అందుబాటులోకి వచ్చింది. ప్లస్ టీవీ తెలంగాణలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు, రాష్ట్ర సాధన నాడు ఉన్నటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి ఉద్యమం క్రమక్రమంగా బలహీనపడడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ ఏర్పడడం, ఆనాడు ప్రాణత్యాగం చేసినటువంటి అమరుల త్యాగాలు నిష్ఫలమయ్యేటటువంటి వాతావరణం రావడం, అగ్రగామిగా ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి చెందినట్టుగా కనపడుతున్నా అది అప్పులతో జరుగుతున్నదా, అది ఏ పద్ధతిలో ముందుకు సాగుతున్నది, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు బలహీనపడుతున్నది, హైదరాబాద్ లాంటి మహానగరం ఆర్థిక పరిపుష్టానికి భూమికగా ఉన్నప్పటికీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నింటినీ ప్రశ్నించాల్సినటువంటి ఒక బలమైనటువంటి గొంతుకు ఇవాళ అవసరం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రజా సమస్యలను నిక్కచ్చితంగా నిలదీసేటటువంటి గీతగా గీసేటటువంటి ఏ రాజకీయ పార్టీలకు కూడా కొమ్ము కాయకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలే దేవుళ్ళుగా, సమాజమే దేవాలయం లాంటి మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ప్లస్ టీవీ మేము ఏర్పాటు చేశామని చెప్పి మా దీపక్ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దీపక్ వృత్తిరీత్యా వేరే అయినా ఇవాళ జర్నలిజం ఫీల్డ్లో తెలంగాణ స్వభావాన్ని, తెలంగాణ సహజత్వాన్ని కాపాడడానికి ఇవాళ సామాజిక మాధ్యమంలో ఒక వ్యవస్థ అవసరం అని చెప్పి భావించి, ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఈయన నిలదొక్కుకోవడానికి ఆర్థికంగా ఒకానొక దశలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయని తెలిసినా సమాజం కోసం నేను ఏదైనా చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ దీపక్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది వర్తమాన యువ పాత్రికేయులందరినీ కూడా తీసుకొచ్చి కసితో పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి, సామాజిక తెలంగాణ ఆవిర్భావం జరగాలి, ఆ ఆవిర్భావంలో ఫలాలన్నీ సమానంగా ప్రజలకు పంచబడాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ప్లస్ టీవీని చాలా గొప్పగా ఆరంభించడం, ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ వేదికలో భాగస్వామ్యం చేసినటువంటి దీపక్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, దినదిన ప్రవర్ధమానంగా ప్రజల పక్షాన నిలబడేటటువంటి ప్రజా ప్రసార మాధ్యమాన్ని ప్రజలే కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేసేటటువంటి గొంతుకలను ప్రజలే కాపాడుకోవాలి. ఇది ప్రజల టీవీ, ఇది ప్రజా సమస్యలను పరిష్కరించే వేదిక. తెలంగాణ ప్లస్ టీవీ అంటే వందలాది సోషల్ మాధ్యమాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో ఒకటి కావడానికి వాళ్ళ తెలంగాణ ప్లస్ టీవీ ఏర్పడలేదు. తెలంగాణ ప్లస్ టీవీకి ఒక ఆలోచన ఉన్నది, తెలంగాణ ప్లస్ టీవీకి ఒక దార్శనికత ఉన్నది, తెలంగాణ ప్లస్ టీవీకి ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నది. వీటన్నింటి లక్ష్యంగా ఇది ప్రజల గొంతుకగా ఏర్పడింది. కాబట్టి ప్రజలు ఏ విధంగా కాపాడుకుంటారో, ప్రజలు ఎట్లా రక్షిస్తారో, మా కోసం నిలబడేటటువంటి వ్యవస్థలను మేము కాపాడుకుంటామనేటువంటి దిశగా ఇవాళ ప్రజావాలి ముందుకు రావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ప్లస్ టీవీ తెలంగాణలో ప్రసారమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో బహుళ ప్రచారం చేసి మనకొక సామాజిక మాధ్యమం మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చింది, సామాజిక తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దిశగా మనం అందరం కూడా ఈ ఉనికిని కాపాడేటటువంటి లక్ష్యంతో ముందుకు రావాలని చెప్పి సహృదయంగా నేను అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మా దీపక్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొత్త ఛానల్ గొప్పగా వర్ధిల్లాలని చెప్పి, వర్ధిల్లడానికి కావాల్సినటువంటి భూమికలో నా యోగదానం, నా భాగస్వామ్యం కూడా ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్లస్ టీవీ మన టీవీ, తెలంగాణ ప్లస్ టీవీ మనందరి కోసం, తెలంగాణ ప్లస్ టీవీ సమాజం కోసం,
ఈ సమాజం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉంటున్నటువంటి ప్రజలదే. అందరికీ వందనాలు. మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. తెలంగాణ ప్లస్ టీవీ ఏదైతే మనకు కనపడతా ఉందో, ఇది గతంలో మనం చూసాం. కేవలం ప్లస్ టీవీగా మీ అందరికీ పరిచయం. ఇప్పుడు తెలంగాణ ప్లస్ టీవీగా కొత్త ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ దీన్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే కనుక తెలియజేయండి. ఫస్ట్ ఇంటర్వ్యూ దీంట్లో నేనే ఇవ్వడం జరిగింది. ఇది అనేక ప్రజా సమస్యల మీద ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నది. నాకు ముఖ్యంగా తెలంగాణ అనేటువంటి పేరు ఈ ఛానల్కి ఏదైతే పెట్టిందో, ఈ ఛానల్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా సార్ దీపక్ గారిని, వాళ్ళ ఆ టీం సభ్యులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ మనం తెచ్చుకున్నది 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తే, ఇక్కడున్నటువంటి మన నీళ్లు మనకు దక్కాలని, మన నిధులు మనకు దక్కాలని, మన నియామకాలు మనకు దక్కాలని వాళ్ళ అమరుల ఆకాంక్షలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇక్కడున్నటువంటి వనరులన్నీ మన బిడ్డలకే దక్కాలని ఈ ఛానల్ అదే దిశగా పనిచేయాలని, గతంలో పనిచేసింది, ఇకపై కూడా అలాగ పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ ప్రజలు, కింది నుంచి పైదాకా అన్ని వర్గాల ప్రజలు ఈ ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒకసారి ఈ ఛానల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లస్ టీవీ తెలంగాణ. జై శ్రీరామ్. ఇవాళ ప్లస్ టీవీ మరి యొక్క నూతన యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్ దీపక్ గారికి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఇవాళ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజలకి నిజాలు ఎక్కువ తెలుస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్ ఉంటుంది. మరి ఏ న్యూస్ అయినా యాక్సెసిబుల్, టీవీ అవసరం లేదు. మరి యూట్యూబ్ ఛానళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న, ఏదున్న నిజాలని నిర్భయంగా చూపిస్తూ మరి ఇది ఒక రకమైన ప్రజాసేవ. రకరకాల సేవలు ఉంటాయి. మరి ఒరిజినల్ జర్నలిజం అనేది కూడా ఒక ప్రజాసేవ. మరి దీపక్ గారికి నేను అదే చెప్తున్నా, మరి నిజాలు గట్టిగా చూపించండి, ప్రజలకి సేవ చేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా హిందుత్వం ఎక్కువ చూపించాలి. తమ్ముడు పక్కన రాజేష్ ఉన్నాడు. మరి రాజేష్ కూడా ఒక దళిత బిడ్డ, అంతే కదా, దళిత బిడ్డ. మరి అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడక్కడ ఈ పెత్తందారితనం జరుగుతుంది, గుళ్ళల్లో రానియకుండా. మరి అలా వీళ్ళ న్యూస్ ఛానల్ ద్వారా చెప్తున్నా, బిడ్డ ఏంటన్నా దళితులకు అన్యాయం జరిగినా, ఎక్కడన్నా గుళ్ళ ప్రవేశాన్ని ఏదన్నా ఆటంకం అడ్డుకుంటే మాత్రం మరి మీ తోలు తీసి డప్పు కడతా బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి దళితులు హిందుత్వంలో ఒక ముఖ్యమైన భాగం, వాళ్ళు ఉంటేనే పరిపూర్ణమైన హిందుత్వం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తమ్ముడు కూడా బాగా ఫైట్ చేస్తాడు రాజేష్, ఆయనకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, మరి దీపక్కి మరోసారి ఆల్ ది బెస్ట్. నమస్కారం. నేను జాతీయ బీసీదళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీలో ప్లస్ టీవీ తెలంగాణను అంగరంగ వైభవంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు
అందుబాటులో ఉండేటట్టుగా ఛానల్ ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నాను. నిజాయితీగా నిబద్ధతతోని ఏదైతే వాస్తవాలు ఉన్నాయో కళ్ళకు కట్టినట్లుగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్లస్ టీవీ ముందుకొస్తుంది అని, అంతేకాకుండా అక్షరమే ఆయుధంగా మలిచి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా మరియు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని యుద్ధ ప్రాతిపదికన వాటిని రిజాల్వ్ చేయడానికి ప్లస్ టీవీ ముందుకు రావడం నిజంగా ఒక గొప్ప విషయం అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా సామాజిక సేవతో పాటు అన్ని రంగాలలో కూడా ఈ యొక్క ఛానల్ ముందుండాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షాన కావచ్చు, అణచివేత వేయబడిన వర్గాల పక్షాన కావచ్చు, కార్మికుల పక్షాన కావచ్చు, శ్రామికుల పక్షాన కావచ్చు, ఈ ఛానల్ ముందుండాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే సామాన్యునికి అన్యాయం జరుగుతుందో నేనున్నాను అంటూ అండగా ఉండాలని ఈ ఛానల్ నేను మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎన్ని రంగాలు ఉన్నా కూడా మీడియా రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది, మనందరికీ తెలిసిందే. 4 పిల్లర్లలో ఒక పిల్లర్ మీడియా రంగం కాబట్టి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్లస్ టీవీ ముందుకు పోవాలని ధన్యవాదాలు తెలియజేస్తాం. జర్నలిజం వ్యభిచారం వ్యాపారమైనటువంటి ఈ రోజులలో నిజంగా జర్నలిజాన్ని బ్రతికించడం కోసం మరి యువ జర్నలిస్టులంతా ముందుకొచ్చి ఎవరికి భయపడకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ పీడితుల పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రభుత్వం ఏదైనా సరే ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి జర్నలిజంగా నిలుపుతున్నటువంటి ప్రెస్ టీవీ వారికి శుభాభివందనలు తెలియజేస్తూ, మరి ఏ ప్రభుత్వాన్నైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ప్రజల వైపు జర్నలిజం ఉండి ముందుకు పోవాలని చెప్పి ఎంతోమంది దశాబ్దాల కాలం నుంచి జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళంతా కూడా వ్యభిచారులుగా, మరోసారి చెప్తున్నా, వ్యభిచారులుగా, వ్యాపారులుగా మారినటువంటి ఈ రోజులలో నిజమైనటువంటి జర్నలిజాన్ని బ్రతికించడానికి వచ్చినటువంటి ప్రెస్ టీవీ వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మాలాంటి ఉద్యమకారులు, భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ టీవీలో మీరు ఇంకా ఏమైనా మీ ఆలోచనలు ఉంటే కూడా పంచుకొని, ఒకవేళ ఈ వీళ్ళ వరకు రాని బాధలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి తెలంగాణ సమస్యలతో పాటు యువతరం సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఒక మీడియాలో ఒక మంచి అగ్రగామి ఛానల్గా ఎదగాలని ఆశిస్తూ ప్లస్ టీవీకి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ప్లస్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారి ప్రజల పక్షాన నిలబడి రేపటి సమాజం కోసం కష్టపడే విధంగా దిక్సూచిగా మారాలని ప్లస్ టీవీ వారికి చెప్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్లస్ టీవీ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్లస్ టీవీ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి తమ్ముడికి లక్షల కోట్లలో సబ్స్క్రైబర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.